కుబేరునికి ఏకాక్ష పింగళుడు అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ నుండి వరములు పొందిన విషయం తెలుసుకున్న రావణుడి తాతగారైన సుమాలి తన రాక్షస సైన్యం తీసుకుని ఎంతో సంతోషంతో పాతాళం నుండి భూమి మీదకు వస్తాడు. భూమి మీదకు వచ్చిన సుమాలి రావణునితో ఇలా అంటాడు: రావణ, విష్ణువుకు భయపడి మేమంతా మా నివాసమైన లంకా నగరాన్ని వదిలి పాతాళానికి పారిపోయాము. ఇప్పుడు నీ పరాక్రమం చేత ఎలా అయినా కుబేరుని నుండి లంకను మనం తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు రావణుడు ప్రహస్తుడు అనే రాక్షసుడిని కుబేరుని దగ్గరకు దూతగా పంపి లంకను రాక్షసులకు ఇచ్చేయమంటాడు. కుబేరుడు వెంటనే తన తండ్రి విశ్రవశు బ్రహ్మ దగ్గరకు వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు విశ్రవశుడు కుబేరునికి రావణునితో శత్రుత్వం మంచిది కాదు, బ్రహ్మ నుండి తనను ఎవ్వరూ చంపలేరు అనే వరం పొందిన రావణుడు దుష్ట బుద్ధితో ఎవ్వరు చెప్పిన మాట వినడు. అందుచేత విశ్రవశుడు కుబేరుడిని లంకా నగరాన్ని వదిలి కైలాస పర్వతము మీద ఉన్న మందాకిని నది దగ్గర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్తాడు. కుబేరుడు తండ్రి చెప్పినట్టుగా లంకను వదిలి కైలాసానికి వెళ్లిపోతాడు. అక్కడ ఒకరోజు కుబేరుడు ఏకాంతంగా ఉన్న శివపార్వతులను చూసి పార్వతీదేవిని చెడు ఉద్దేశంతో తన ఎడమ కన్నుతో చూస్తాడు. పార్వతీదేవి ప్రభావము చేత వెంటనే కుబేరుని ఎడమ కన్ను మాడిపోతుంది. తరువాత కుబేరుడు అక్కడి నుండి వెళ్లిపోయి 800 సంవత్సరాలు అతి కష్టమైన రౌద్రకేదార వ్రతం చేసి ఈశ్వరుడి అనుగ్రహం సంపాదిస్తాడు. ఆ వ్రతాన్ని ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేదు. అలాంటి గొప్ప వ్రతము చేసినందుకు ఈశ్వరుడు ఎంతో సంతోషించి కుబేరుడికి తన స్నేహితుడిగా వరమిచ్చి పార్వతీదేవి శాపము వలన ఎడమ కన్ను కాలిపోయి పచ్చగా మారిపోవడంతో ఆ కన్ను స్థానములో గవ్వను పెట్టి కుబేరుడికి ఏకాక్ష పింగళుడు అనే పేరు ఇస్తారు. మరి లంకా నగరాన్ని ఆక్రమించుకున్న రావణుడు ఈ 800 సంవత్సరాలు ఏం చేశాడు? అసలు రావణుడు 4 లోకపాలకులను ఓడిస్తాను అని ప్రతిజ్ఞ ఎందుకు చేశాడో మన ఎపిసోడ్ 8 లో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. కంటెంట్ నచ్చితే కమెంట్స్ లో జై శ్రీరామ్ అని కమెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటా.